తీయబోతే ఇంకోటి కదిలిపోయి ముందుకు వచ్చేసింది అనుకోండి, పడిపోతే పగిలిపోద్ది. కాబట్టి వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతో నా వెడ్నెస్డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. రొటీన్ బ్లాగ్ అంటే రోజు షేర్ చేసేదేగా అనుకుంటున్నారేమో, కాదండి, కొంచెం స్పెషల్ ఉంది. ఈరోజు స్మాల్ కిచెన్ని ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అనే కొన్ని టిప్స్ అండ్ నేను నా స్మాల్ కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇదైతే మార్నింగ్ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఈరోజు అసలు సన్ అనేదే లేదు. సో మార్నింగ్ ఏబీసీ జ్యూస్కి అయితే రెడీ చేశాను. చాలా రోజుల తర్వాత. పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోతే సమ్మర్ హాలిడేస్ మనం చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి పొద్దున్నే హడావుడు లేదు, లంచ్ బాక్సెస్ లేదని మనం కొంచెం లేట్గా లేవడం, రిలాక్స్ అయిపోవడం, అలా నేను చెప్పినట్టు చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందులో నేను ఫస్ట్ నెగ్లెక్ట్ చేసిన విషయం ఈ ఏబీసీ జ్యూస్. ఎందుకంటే నేను మా హస్బెండ్ కూడా ఫాస్ట్గా లేట్ లేస్తున్నాం. ఇంకేదో ఒక మార్నింగ్ డ్రింక్ తాగేసి ఆ తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంక వెంటనే కాఫీ అని, బ్రేక్ఫాస్ట్లో కూడా స్మూతీస్, రాగి జావా ఇలాంటివి తీసుకుంటాం కాబట్టి అవి తీసుకొని సరిపెట్టేస్తున్నాం. ముందు స్కెడ్యూల్ అసలు ఎంత ఇదిగా ఉండేదంటే బాగా స్ట్రిక్ట్గా ఉండేది. మార్నింగ్ 5 కంతా లేసేవాళ్ళం కదా, నాతో పాటే తను కూడా లేచేవారు. మార్నింగ్ డ్రింక్ తాగేవాళ్ళం, తర్వాత ఈ జ్యూస్ తాగేవాళ్ళం. అన్నిటికీ మాకు 1/2 అవర్ 40 minutes గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు నెగ్లిజెన్సీ బాగా ఎక్కువైపోయింది. ఇంకెలాగో 1 weekలో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. మనల్ని మనం మళ్ళీ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటే కానీ అప్పుడు సడన్గా అంటే అప్పటికప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా అంతే, ఏ బ్రేక్ ఉన్నా సరే 1 week ముందు నుంచే నేను స్టార్ట్ చేయడానికి చూస్తాను. అలానే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ థర్స్డే నుంచి మా పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఇద్దరి కోసం చేసుకుంటున్నాను కాబట్టి అన్ని 2 తీసుకున్నాను. యాపిల్ కూడా కంపల్సరీ పీల్ తీయడం మర్చిపోకండి. ఈ మధ్య చాలా వ్యాక్స్ కోటెడ్ యాపిల్స్ వస్తున్నాయి. యాపిల్సే కాదు, ఏదన్నా సరే మీరు పీల్తో జస్ట్ అలా తినడానికి ట్రై చేసినా సరే అవి చాలా ఎఫెక్ట్ అయిపోయి కొంతమందికి ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. సో పీల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాంగో ఏంటి, యాపిల్ ఏంటి, ఏదైనా సరే కంపల్సరీ పీల్ తీసుకోవాలి. అలా మేమైతే మా జ్యూసర్లో వేసేసుకున్నాం. జ్యూసర్లో ఈ జ్యూస్ వేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే పల్ప్ స్ట్రెయిన్ చేయాలి, అందులో వాటర్ కలపాలని లేకుండా మిక్సీలో వేస్తే మనం కంపల్సరీ స్ట్రెయిన్ చేసేప్పుడు వాటర్ కలపాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది మంచి రా జ్యూస్ వస్తుంది. కొంచెం తాగినా సరిపోద్ది. పల్ప్ అంతా ఇలా సపరేట్గా ఈ బాక్స్లోకి వచ్చేస్తుంది. తీసేసుకొని క్లీన్ చేసేసుకోవడమే. అలా మార్నింగ్ డ్రింక్ పని అయిపోయింది. పూజ సామాన్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఫైనల్గా ఈరోజు కూడా బోల్డ్ అన్ని మందార పూలు. అసలు చూస్తున్నారుగా మీరే, మందిరం ఎంత కళకళలాడుతుందో. ఇలా మందిరం నిండుగా పూలు ఉంటే అంతకన్నా ఏం కావాలి. నేను ముందు ప్లాన్ చేసుకోలేదు, అందుకే మణిద్వీపం చేసుకోలేదు. సగం పూలు పెట్టేశాక నాకు గుర్తొచ్చింది. ఇంకా సరే రేపు ప్లాన్ చేద్దాంలే అనుకున్నాను. అరౌండ్ 63 buds ఏమో కోసుకొచ్చింది మా అమ్మాయి ముందు రోజు. అవన్నీ వాటర్లో వేస్తే ఇన్ని ఫ్లవర్స్ అయ్యాయి అనమాట. ఫైనల్గా ఈరోజు అన్నపూర్ణాదేవి దగ్గర కూడా ఫుల్గా పెట్టాను, తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాను. అలా నా పూజ అయితే అయిపోయింది. ఇంకా మన వీడియో అంటే రెసిపీ కంపల్సరీ ఉండాలిగా. లంచ్ బాక్స్ నేను ఇస్తాను. నేను లంచ్ బాక్స్లోకి ఏమి ఇచ్చాను, నా టైప్ ఆఫ్ కుకింగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. ఈరోజు సింపుల్గా కోడిగుడ్డు పులుసు అయితే చేశాను. కోడిగుడ్డు పులుసు ఇలానే చేయాలి, ఇది మాకు తెలీదా అని అనకుండా నేను ఎలా చేస్తాను అనేది మాత్రం చూసేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేశాను. ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు, పసుపు వేసుకుంటాం కదా యాజ్ యూజువల్. అవి వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని టొమాటోని పీసెస్గా వేస్తే ఎందుకు ఈ మధ్య అసలు మగ్గట్లేదు.
అందుకే చక్కగా మిక్సీలో ఒక రౌండ్ తిప్పేసి ప్యూరీలా చేసి వేసేసాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మనం దేశీ ప్రాపర్ పాతకాలంలో గుడ్డు పులుసులు ఇవన్నీ ఏం వేసేవారు కాదు, ఉల్లిపాయలతోనే చేసేవారు. నేను అప్పుడప్పుడు వేస్తాను, అప్పుడప్పుడు వేయను. టమాటా చూసారా ఏడ్చినట్టు ఉంది, కలరే లేదు అసలు. పర్లేదులేండి, ఇవాళ రేపు కలర్ లేకపోతేనే న్యాచురల్ అనిపిస్తుంది, లేకపోతే అందులో ఏ కలర్ ఇంజెక్ట్ చేశారో అని భయం వేస్తుంది. ఈరోజు బీట్రూట్ కూడా అంతే, ఒకటి కట్ చేశాను ఫుల్ తెల్లగా ఉంది, అసలు అదేదో మన టర్నిప్ ఉంటుంది చూసారా అలా ఉంది. బీట్రూట్ తెచ్చానా ఇది తెచ్చానా అనిపించింది. మళ్ళీ రెండోది కట్ చేస్తే అది యావరేజ్గా ఉంది. ఫైనల్గా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పీల్ చేసేసి వేసేసాను. ఈరోజు ఎగ్స్ ఏంటో బాగా సతాయించింది. ఒక్కొక్క రోజు అంతే ఆ ఎగ్ షెల్స్ అస్సలు రావు, ఎగ్ అంతా పాడైపోయి అదొరకంగా అవుతుంది. సో 2 ఎగ్స్ అలా 2 ఎగ్స్ ఇలా అయినాయి. సో బాగున్న 2 ఎగ్స్ అయితే బాక్స్లోకి పెట్టాను, మిగతా 2 ఇంకా నేను మా పాప తినేసాం. ఇది ఈరోజు రెసిపీ అయితే. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వెన్స్డే, పనులన్నీ అయిపోయాయి. మార్నింగ్ అంటే వంట అవన్నీ అయ్యాయి, ఇంకా అసలు ఇంపార్టెంట్ పనులు ఇప్పుడే ఉన్నాయి. ఈరోజు కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా, బయట నుంచి కాదు లోపల. బయట ఎవ్రీ వెన్స్డే యూజువల్గా క్లీన్ చేస్తాను, చాలాసార్లు షేర్ చేశాను కూడా మీతో. అదైతే నా వీక్లీ క్లీనింగ్ రొటీన్లో పార్టే. బయట నుంచి క్యాబినెట్స్ క్లీన్ చేస్తాను, కింద పైన అన్నీ. బట్ లోపల ఒకటి కాదు, అన్నీ ఫుల్ మెస్సీగా అయిపోయాయి. ప్లస్ నేను ఎక్కువ గ్లాస్ జార్స్ యూస్ చేస్తాను కదా, ముందు వెనక ఉండి అన్ఈవెన్గా ఉన్నాయనుకోండి, ఒకటి తీయబోతే ఇంకోటి కదిలిపోయి ముందుకు వచ్చేసింది అనుకోండి, పడిపోతే పగిలిపోద్ది. కాబట్టి వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ అయినా పడిపోతే ఇబ్బందే, ఒక్కొక్కసారి లిడ్స్ ఓపెన్ అయిపోవచ్చు, అందులో ఇవన్నీ పప్పులు బయట పడిపోవచ్చు. ఇవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. యూజువల్గా పెట్టుకుంటూ ఉంటాను, ఈ మధ్య ఏంటో కొంచెం అలా అయిపోయింది. సో ఈరోజు అవన్నీ డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. మన ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అంటే చాలామందికి ఇష్టం. సో ఆబ్వియస్లీ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నిన్న బట్టలు అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టాను, ముందు అవి ఫోల్డ్ చేసి సర్దేస్తాను వాటి ప్లేసుల్లో. ఈరోజు వాషింగ్ మిషన్ అవుతుంది, ఆరేయాలి. బయట బాగా మబ్బుగా ఉంది, గాలి వస్తుంది, వర్షం మాత్రం రావట్లేదు. 2 డేస్ నుంచి ఇదే పరిస్థితి. అది సంగతి. ఇంకా మీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఎలా గడుస్తున్నాయి? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ యూజువల్ రొటీన్లోకి వచ్చేసారు. నాకైతే ఇంకొక 1 వీక్ టైం ఉంది నేను నార్మల్ రొటీన్లోకి రావడానికి. కాబట్టి అలా ఫుల్ చిల్ అవుతూ నడిపించేస్తూ ఉన్నాను. చెప్పాక పూజ అయిపోయింది. ఈరోజు పూజా మందిరం చూసారా ఎంత బాగుందో, ఫుల్ ఫ్లవర్స్. నేను వెళ్ళలేదు కానీ మా అమ్మాయి తీసుకొచ్చింది. 2 ప్లాంట్స్కే నేలలో ఉంటాయి, ఒకటి సెంట్రల్ పార్క్లో, 2 కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు, దానివల్ల బాగానే వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. అండ్ ఇక్కడ పూజ అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం. నేనైతే నా స్మూదీ తీసుకొని వచ్చేసాను, తాగేసి ఇంకా పనులు అయితే చేసుకోవాలి. మా అమ్మాయి తన స్టడీ రూమ్లో ఏంటో చేసుకుంటుంది, ఏదైనా యాక్టివిటీ చేస్తుందేమో. ఇంట్రెస్టింగ్గా ఉన్న చేస్తే చూపిస్తానులేండి. అదర్వైజ్ నేనైతే కిచెన్ అంతా మెస్సీగా ఉంది. సో పైనుంచి ఎలాగో దుమ్ము కింద పడుతుంది కాబట్టి కింద కౌంటర్ టాప్ కూడా ఇంకా క్లీన్ చేయలేదు. గిన్నెలు అవన్నీ సైడ్కి పెట్టేశాను. ముందైతే అవి కడిగేసి అంతా క్లియర్ చేసేసి కింద పార్ట్ అప్పుడు పైనుంచి క్లీన్ చేసుకుంటూ వస్తాను. అందులో షీట్స్ కొన్నిట్లో మన లైనర్స్ ఉన్నాయి కదా, నేను మందిరంలో వేసినవి అలాంటివి వేసాను. కానీ అవి వేస్తే ఏంటంటే జార్స్ తీస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు ఫోల్డ్ అయిపోతున్నాయి. తర్వాత కొన్నిట్లో నేను మన జెప్టో బ్లింకిట్ బ్యాగ్స్ వస్తాయి కదా, అవి కట్ చేసేసాను. అవి పేపర్ కదా, చక్కగా ఉంటుంది స్టిఫ్గా. ప్లస్ వాళ్ళవి కొంచెం థిక్గా బాగుంటాయి కదా పేపర్, మన న్యూస్ పేపర్ లాగా కాదు అది. సో అవి కూడా కొన్ని కట్ చేసి పెట్టుకొని వేసేయాలి నీట్గా. వెళ్ళ కట్ చేసుకుంటాను ఏంటనేది కూడా మీకు చూపిస్తానులేండి. వేసి అలా సర్దేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్ ప్రశాంతంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఎంత హైజీన్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం. హైజీన్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. క్లీన్ చేయడం కానీ అవన్నీ ఏ రోజుకి ఆ రోజు అయిపోవాల్సిందే. బట్ ఇలాంటివి కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉండడం అనేది ప్రతి ఇంట్లో కామనే. ఏం లేదు, ఒకరోజు కొంచెం టైం తీసుకొని సర్దేసుకుంటే సరిపోద్ది. ఇంకెక్కువ సోది పెట్టి టైం వేస్ట్ చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇటువైపు షెల్ఫ్తోనే స్టార్ట్ చేశాను. ఇక్కడ పైన నేను అన్నీ ఎక్కువగా యూజ్ చేయని పెడతానులేండి, నూడిల్స్, ఊరమిరపకాయలు అలాంటివి. ఇంకా యూజ్ చేయని కొన్ని మిస్లీనియస్ స్టఫ్ అంతా ఉంటుంది, అదంతా తీసి నీట్గా క్లీన్ చేసేసి వెట్ వైప్తో ప్రతి షెల్ఫ్ని నేను వెట్ వైప్తో నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను.
అది. అండ్ నేను మీకు చెప్పినట్టే ఆ జెప్టో బ్లింకిట్ కవర్స్ అని అన్నాను కదా, అవి ఎక్కువ లేవు, నాకు కనపడలేదు. సరే ఎందుకో మళ్ళీ వేయాలనిపించలేదు, పేపర్ కదా, నాకు యూజువల్గా న్యూస్ పేపర్ అలాంటివి వేయడం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మళ్ళీ ఏదైతే అదైంది, మళ్ళీ మన ప్రయత్నం మనం చేద్దాం అన్నట్టు మళ్ళీ ఆ లైనర్సే వేశాను. వన్స్ మనకి ఇవి అలవాటు అయిపోతే మనకి ఇంకే వేసుకున్నా నచ్చవు. నేను కూడా అదే డ్రామాలో ఉన్నాను ప్రస్తుతానికి, నాకు అవి అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇంకా దాంతోనే ముందుకెళ్ళిపోయాను. కానీ కష్టపడ్డాను, కానీ ఒక 1.5 అవర్ నాకైతే అబ్బా కిచెన్ నుంచి ఆహా కిచెన్ అనిపించేసాను. నా కిచెన్ని మాత్రం అంత బాగా నీట్గా సర్దుకున్నాను, నాకే భలే అనిపించింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇవి కొంచెం డార్క్ కలర్ లైనర్స్ వేసానేమో, మంచిగా నిండుగా భలే ఉన్నాయి. ఇంకా మీరు కిచెన్ ఎలా సర్దుకుంటారు, మీ క్లీనింగ్ రొటీన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేను చెప్పినట్టే మనం స్మాల్ కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇలాంటి ఆర్గనైజర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ షెల్ఫ్లో నేను అన్ని చిన్న జార్స్ పెడుతున్నాను కదా, దానివల్ల వర్టికల్ స్పేస్ బాగా కవర్ అవుతుంది. పైన కొన్ని కింద కొన్ని పెట్టేశాను చూడండి. అలా కాకుండా మనం ఆర్గనైజర్ కనుక పెట్టకపోతే ఓన్లీ కింద జార్సే పెట్టగలం, పైన స్పేస్ అంతా వేస్ట్ అయిపోద్ది. మనం వేరే స్టేట్స్లో ఉంటున్నప్పుడు, రెంటెడ్ స్పేసెస్లో ఉంటున్నప్పుడు ఇంట్లో స్పేస్ మనకు కావాల్సినట్టు ఉండదు. కాబట్టి ఉన్న స్పేస్నే మనకు నచ్చినట్టు అండ్ మన వీలుని బట్టి ఎక్కువ ఖర్చు పెట్టకుండా అవసరం అనుకున్న వాటిలో ఖర్చు పెట్టుకుంటూ ఇలాంటి ఆర్గనైజర్స్ మీద ఇన్వెస్ట్ చేయడంలో ఏం తప్పు లేదని నాకైతే అనిపిస్తుంది. ఇవి నేను ఒకసారి కొనుక్కున్నాను, నాకు ఏ ఇంట్లోకి వెళ్ళినా యూజ్ అవుతూనే ఉంటాయి. యూజువల్గా మేము ఇప్పటివరకు నార్త్ స్టేట్స్లోనే తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ షెల్ఫ్లు, కబోర్డ్స్ వీటన్నిటికీ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు కాబట్టి మనంత స్పేషియస్ కిచెన్ కూడా ఉండదు. కాబట్టి వీటితో నేనైతే నడిపిస్తూ వెళ్ళిపోతున్నాను. అదే నేను చెప్పినట్టు ఇల్లు మనకు నచ్చినట్టు ఉండదు మనం రెంటెడ్ స్పేసెస్లో ఉంటున్నప్పుడు. కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతూ ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోవడమే. అలా ఆ షెల్ఫ్లు 2 సర్దేశాను. ఇవి రెగ్యులర్గా నేను యూజ్ చేసే గ్రాసరీ. ఇప్పుడు ఇందాక అబ్బా కిచెన్ ఆహా కిచెన్ అనే టాపిక్ మాట్లాడుతున్నాను కదా నేను. కొంతమందికి కిచెన్ హ్యాపీ ప్లేస్, నాలాగా కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆహా కిచెన్ అని అనిపిస్తుంది. ఈ కుకింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి, కిచెన్లో పని చేయడం ఇష్టం లేని వాళ్ళకి అబ్బా కిచెన్ అనిపిస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ అబ్బా కిచెన్ అనుకున్నప్పుడు అది ఇంకా మెస్సీగా ఉందనుకోండి, ఇంకా అసలు వాళ్ళు వంట చేయలేరు. అలా కాకుండా కిచెన్ ఇలా టైం టు టైం నీట్గా మంచి ఆర్గనైజర్స్ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకున్నారంటే బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా అని రకరకాల ఆర్గనైజర్స్ మీద ఇన్వెస్ట్ చేయమని కాదు, అవసరమైనంత వరకు పెట్టుకొని మరీ అంత ఫ్యాన్సీగా వెళ్ళకుండా. ఇప్పుడు ఇవి చూడండి, నాకు సెట్ ఆఫ్ 2 ఐ థింక్ అరౌండ్ 200కి అలా వచ్చింది. అంటే ఒక్కొక్కటి 100 రూపీస్ పడ్డట్టే కదా. నేను 4 తెప్పించుకున్నాను, నాకు సరిపోద్ది. ఒక 2 ఓన్లీ సెరామిక్ వాటికి యూస్ చేసుకుంటాను, ఇంకో 2 ఇలా నేను గ్రాసరీ పెట్టుకునే దగ్గర యూస్ చేసుకుంటాను. సో వంట చేసేప్పుడు మనకు అన్నీ హ్యాండీగా ఈజీగా ఉండాలి. ఒక్కొక్కళ్ళ కిచెన్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ కుకింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మీ కుకింగ్ స్టైల్ని బట్టి మీకు ఎలా పెట్టుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. సో నాకైతే ఇలా అలవాటు. అండ్ దీనికి చేతి వాటం కూడా ఉంటుంది. కొంతమంది కుడి చేతి వాటం, కొంతమందికి ఎడం చేతి వాటం. నాకు రైట్ సైడ్ అన్నీ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను రైట్ సైడ్ ఉప్పు, పసుపు అలాంటివన్నీ పెట్టుకుంటాను. లెఫ్ట్ సైడ్ ఏమో కందిపప్పు, మినపప్పు అలాంటివి పెట్టుకుంటాను. అలా కాకుండా మీకు ఎడం చేతి వాటం అయితే రివర్స్లో పెట్టుకోవాలి. అలా ఇంక పైకి వచ్చేసరికి ఎక్స్ట్రా కింద రెగ్యులర్గా యూస్ చేసేవి కాకుండా ఏమన్నా కొన్ని ఎక్స్ట్రా జార్స్ ఉన్నా, కొన్ని ఎక్స్ట్రా గ్రాసరీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెడతాను. బయట పెట్టేయచ్చు అనుకున్నవి మాత్రం జార్స్లో వేసి పైన పెట్టేస్తాను అనమాట. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్, ఇలా ఆర్గనైజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ డైలీ కిచెన్ క్లీనింగ్ దగ్గర నుంచి వీక్లీ కిచెన్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఏదైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పీడ్లో పనిచేస్తారు. అది మీ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు వర్క్ చేసే స్పీడ్ని బట్టి మీరు మీ డేని ప్లాన్ చేసుకోండి.
ఒక్కొక్కళ్ళు అందరూ ఒకేలా చేయరు కాబట్టి ఇప్పుడు నేను అనుకోండి కూర్చున్నంతసేపు కూర్చుంటాను, వన్స్ లేచానంటే ఫట్మన్ 1 అవర్లో అన్ని పనులు టకటకా చేసేసుకుంటాను. కొంతమంది అలా కాదు, కూర్చోడానికి ఇష్టపడరు, కంటిన్యూగా వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం స్లోగా చేస్తారనమాట. వాళ్ళు స్లోగా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను స్పీడ్గా చేస్తానని దట్ డజంట్ మీన్ నేను పర్ఫెక్ట్గా చేయనని కాదు, నా వర్క్ స్పీడ్ అలాంటిది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు చేయగలిగే స్పీడ్ని బట్టి మీ డేని ప్లాన్ చేసుకుంటే డే ప్రొడక్టివ్గా ఉంటుందని నేనైతే నమ్ముతాను. ఫైనల్గా ఈ షెల్ఫ్ కూడా ఆర్గనైజ్ చేసేసాను. ఇంకా పక్కన మన ప్లేట్ స్టాండ్ ఉంది కదా, దాని కింద ఒకటి చేయాలి. అండ్ ఇవి నావి 2 అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసాను. ఒక సైడ్ ఏమో నేను ఒక బాక్స్లో పెట్టుకుంటాను, అందులో మిస్లీనియస్ అన్నీ పెట్టేసుకుంటా, లైటర్స్ అండ్ కావాల్సిన హోల్డర్స్, మిస్లీనియస్ అన్ని సీజర్స్ అలాంటివన్నీ పెట్టుకుంటాను. రైట్ సైడ్ ఏమో మేము రెగ్యులర్గా యూజ్ చేసే కప్స్, కాఫీ కోసం, టీ కోసం బేసిక్ కప్స్, ఎక్స్ట్రా కప్స్ అన్నీ మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను. అది మా పాప పాలు తాగడానికి, కార్న్ఫ్లేక్స్ తినడానికి, మేము ఒక సెట్ కాఫీ తాగడానికి, ఒక సెట్ టీ తాగడానికి అక్కడ పెడతాను. మిగతావన్నీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లోపల సర్దేస్తాను. ఈ బాటిల్స్కి వింటర్స్లో అక్కడిక్కడ వచ్చిన గ్లాస్ బాటిల్స్ నేనైతే వేస్ట్ చేయను. వాటిని మేము స్మూతీస్ అని, రాగి జామ్ అని, జ్యూస్లు అని ఇలాంటివి క్యారీ చేయడానికి యూస్ చేస్తాం. ఫైనల్గా నా అబ్బా కిచెన్ కాస్త ఆహా కిచెన్ అయిపోయింది. ఒక లుక్ వేసేద్దామా? ఈ రైట్ సైడ్ అయితే ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఇదైతే అసలు ఇది చాలా కలర్ఫుల్గా ఎవ్రీ టైం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే చిన్నవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రా చిన్న జార్స్ దగ్గర నుంచి పెద్ద జార్స్ వరకు అన్నీ, కింద కొంచెం పెద్దవి, పైన చిన్నవి, అలా అయితే సర్దేసుకున్నాను. అమ్మాయి అనిపించింది. ఇంత కష్టపడిన తర్వాత స్నాక్ తినాలి కదా. ఈరోజు స్నాక్ ఏంటో తెలుసా? మొన్న చిలకడ దుంపలు తీసుకొచ్చాను మార్కెట్లో. 2 డేస్ నుంచి కుక్ చేద్దాం అనుకుంటున్నాను, అలానే మర్చిపోతున్నాను. చాలా మట్టి ఉంది, వాటిని క్లీన్ చేయడానికి బోల్డ్ అంత టైం పట్టింది. అయినా ఓపిక క్లీన్ చేశాను. నాకు స్వీట్ పొటాటో అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీటిని చాలామంది వాటర్లో కుక్ చేసేస్తూ ఉంటారు. వాటర్లో కుక్ చేస్తే దాని స్వీట్నెస్, న్యూట్రియంట్స్ 2 వాటర్లోనే వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా ఇలా స్టీమ్ కుక్ చేసుకోండి. అది నార్మల్గా కన్నా ఇలా ప్రెషర్ కుక్కర్లో చక్కగా ఒక 2 విజిల్స్ ఇచ్చేసారంటే దుంపకి దుంప చక్కగా ఉడికిపోతుంది, పొట్టనొప్పి రాకుండా ఉంటుంది. అండ్ స్వీట్నెస్ ఎక్కడికి పోదు, చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి తెల్ల చిలకడ దుంపలు అంటే ఇష్టం. ఈ పింక్ మేము అసలు తినేవాళ్ళం కాదు. బట్ ఈ నార్త్ సైడ్ కావాలన్నా తెల్లవి దొరకవు కాబట్టి ఇంక ఇవే తింటున్నాం ఇష్టం కాబట్టి. ఇంతకీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ డిన్నర్ కోసం అయితే ఈరోజు వెన్స్డేనే కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ తిందాం అనుకున్నాం. చాలా రోజులైంది అనిపించింది. సో చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని కుమ్మేసిన తర్వాత ఇంకేముంటుంది, ఫైనల్గా మనకు కడుక్కోవడం పెట్టుకోవడమే కదా. గిన్నెలన్నీ చక్కచకా క్లీన్ చేసేసి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ నేను యూజువల్గా కూడా కొంచెం ఫాస్ట్గానే పనిచేస్తానండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను కూర్చున్నంతసేపు కూర్చుంటాను, వన్స్ లేచానంటే 1 అవర్లో ఫటాఫట్ పనులన్నీ ఫినిష్ చేసేస్తాను. మా వారు అదే అంటారు, కూర్చున్నంతసేపు కూర్చుంటావు, టక్ మంచి లేచి అన్నీ చేసేస్తావు టైం టు టైం అని. ఇంకలా స్టవ్ ఏం పెద్దగా మెస్ అవ్వలేదు. బట్ మళ్ళీ రేపు మార్నింగ్ థర్స్డే ఆమ్లెట్ వేసుకున్నాం కాబట్టి చక్కగా కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అయితే స్ప్రే చేసేసి దాన్ని కూడా తుడిచేసాను. ఇంతకుముందు ఆ క్యాబినెట్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కింద కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేశాను. ఆ క్లీనింగ్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, అన్నీ తీసి పెట్టడం వల్ల కిందంతా బాగా మెస్సీగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఆ మెస్ క్లియర్ చేశాకే స్నాక్స్ డిన్నర్ పని అయితే అయింది. కాబట్టి అప్పుడే క్లీన్ చేశాను కాబట్టి స్టవ్ ఏమి ఎక్కువ మెస్ అవ్వలేదు. పైన అలా తుడిచేసి ఇంక ఈ రోజుకి డేని ఎండ్ చేసేసేటండి. పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ పాలు కాగబెట్టి పక్కన పెట్టాను, చల్లారితే తోడు పెట్టేద్దామని. ఇంకా నట్స్ సోక్ చేసేసుకుంటే ఈ రోజుకి ఈ డేకి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ రేపు ఒక ఫ్రెష్ అండ్ హ్యాపీ థర్స్డేకి వెల్కమ్ చెప్పేయడమే. వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? హోప్ ఇంట్రెస్టింగ్గానే అనిపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఆర్గనైజింగ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఆర్గనైజర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఫైనల్లీ ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ అనమాట. ఈరోజు చాలా ప్రొడక్టివ్గా హ్యాపీగా ఉంది. ఇలా ఏదైనా పని చేసిన రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో ఈరోజు ఈ ప్రొడక్టివ్ వీడియోనైతే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.